గైస్, నేనైతే ఆల్రెడీ మీకు ఒక పాటలో చూపించాను కదా, ఇదైతే హాఫ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంకోటి ఏం చేద్దామంటే సైడ్స్ అతికించేసాం కదా. ఇప్పుడు సైడ్స్ అతికించిన తర్వాత మనం ఇప్పుడు ఏమంటారు, మనం మార్కర్స్ తీసేసుకుందాం. ఫస్ట్ అయితే మన మార్కర్స్లో మనకి ఇష్టం మార్కర్ కలర్, నాకైతే రెండు నచ్చుతాయి ఎప్పుడు చూసినా కానీ, అందుకే గ్రీన్ కాబట్టి ఫస్ట్ అయితే ఇది పెట్టేద్దాం. చూస్తున్నట్టు ఇది సైడ్ వద్దు కానీ ఈ సైడ్ తీసుకుందాం, షార్ప్ కదా ఆ సైడ్. ఇలానే అన్ని సైడ్స్కి కొట్టేసుకోవాలి. సో గైస్, ఈ సైడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఈ కలర్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇది పడట్లే కాబట్టి కలర్ యూజ్ చేద్దాం. ఏ కలర్ ఏందో ఆ కలర్ అయితే ఉంది ఏమో కానీ చూద్దాం. ఓ డార్క్ పడుతుంది. సో గైస్, మనమైతే ఇట్లా సైడ్స్కి ఇంకా కింద అయితే మన లోగో డ్రా చేసేద్దాం. ఫస్ట్ అయితే పెన్సిల్ అయితే మన దగ్గరకు వచ్చేసింది. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ రాబెట్ గీసేద్దాం. మీరు కనిపించట్లేదు కదా, చూపిస్తా. బ్లాక్ స్కెచ్ తీసుకోవాలి, అందుకే లోపలికి ఉంది గైస్. బ్లాక్ స్కెచ్ కూడా మన దగ్గరకు వచ్చేసింది. ప్రతి వచ్చేసింది కదా, ఇట్లా దిద్దొద్దు. ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా ఐస్ అండ్ నోట్స్. ఇప్పుడైతే మనకి ఇట్లా అయిపోయింది కదా, వైట్ కలర్ అయితే వేసేద్దాం. ఇప్పుడైతే మన వైట్ ఏడకి వచ్చేసింది కదా, మీరు చూస్తున్నట్టు కదా వైట్ కలర్ అయితే వేసేస్తున్నా, కానీ గ్రే కలర్లో వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడైతే టచ్ చేయకుండా వేద్దాం. సరే కానీ కోవాల లాల అయిపోతుంది కదా. ఇప్పుడైతే అయిపోయింది కదా బాయ్. ఇక్కడైతే మన నేమ్ రాసేద్దాం. వద్దులే, నేమ్ ఏం వద్దు కానీ ఇప్పుడైతే మనకి ఇది అయిపోయింది కదా, దీని లోపల కూడా మనం వేయాలి. మనదైతే ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. అన్నీ ఆ కలర్ వేస్తే బాగుంటాయి కదా. ఇప్పుడైతే ఈ రెడ్ కలర్ యూజ్ చేసుకుందాం, అంటే వాటర్ మెలన్ బాగా అయిపోతారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేయాలా, ఇట్లా వచ్చేసింది కదా. ఇప్పుడైతే కట్ చేసేద్దాం.
సో ఇప్పుడైతే మనం పెట్టేసాం కదా, లోపలికి వేసేద్దాం. అవన్నీ ఒక్కసారికి ఈడ కవర్ అయిపోయింది, అట్లాగే ఇక్కడ కూడా కవర్ అయిపోయింది కదా చూస్తున్నట్టుగా. అట్లాగే కవర్ చేసుకొని సైడ్స్కి పెట్టేద్దాము. సైడ్స్కి పెడితే బాగుంటుందా అని నేను ఆలోచిస్తున్నా. ఇప్పుడైతే ఇలా కట్ చేసేద్దాం. కట్ చేసినాం కదా, ఇప్పుడు ఈడ కూడా కట్ చేయాలి. ఈడ కూడా కట్ చేసేస్తాం. సో ఈ చెత్త మొత్తం ఈడ వేసేసి సైడ్స్ కట్ ఇప్పుడు ఇప్పుడైతే ఇట్లా సైడ్స్కి పెట్టేద్దాం. వైట్ కలర్ ఉంది కదా, సో ఇప్పుడైతే మనం చేసేసినాము కదా, ప్లేట్లో పెట్టి సైడ్స్కి అయితే చేసేద్దాం. ఇంకా మంటుతుంది జీరో కోసం మొత్తం తాడు పడుతున్నాం. ఇటు సైడ్ కింద కూడా కొంచెం ఇచ్చేసేద్దాం. ఫస్ట్ అయితే కానీ ఇట్లా చేద్దాం అనుకుంటా. ఒక్కసారి మళ్ళీ మనకి వచ్చేస్తుంది. మళ్ళీ మనకి వచ్చేసింది. రెడ్ ఎందుకు? రెడ్ ఉండదు, ఓన్లీ జస్ట్ వైట్ బ్లూ. బ్లూ మధ్యలో ఉంటాయి కదా అశోక చక్ర. సో ఇది కూడా కొంచెం మా వేస్ట్ పేపర్ తీసుకున్నాం కదా, అక్కడైతే కొంచెం కట్ చేసేసి ఇంత చాలా మొత్తం కవర్ అయిపోయింది కదా. పక్కన పెట్టేసి కార్డ్బోర్డ్ పీస్ అయితే తీసుకుందాం. సో నేనైతే కార్డ్బోర్డ్ తెచ్చేసిన. ఇప్పుడైతే దీనికి ఆల్రెడీ కవర్ చేసేసిన. ఇప్పుడైతే ఈ షేప్లో కట్ చేయాలి. డ్రా చేసుకుందాం. కాదు, ఫ్రాక్ అన్నాడు. ఫ్రాక్ ఉంది.
సో ఇప్పుడైతే సర్కిల్గా డ్రా చేసేద్దాం. చూడగలరు కదా ఇట్లా. నేనైతే ఇప్పుడు కట్ చేస్తాను. సో గైస్ నేనైతే కట్ చేసిన. సారీ మిస్టేక్ అయిపోయింది ఇట్లా అన్నప్పుడు. సరే కానీ ఇటైతే కట్ చేసినా కదా, ఇప్పుడైతే తీసుకొని ఇక్కడ సరిపోతుంది లేదో చూస్తాం. ఓకే గైస్ సరిపోయింది కాబట్టి ఇప్పుడైతే నా దాంట్లోకి వెళ్ళి ఒక బీడ్ తీసేసుకుందాం. అంటే ఒక పూస అయితే నాకు ఏది దొరకలే కానీ ఇది ఒక్కటే దొరికింది. లేదంటే ఒక తర్వాత ట్రై చేద్దాం. కానీ ఇప్పుడైతే ఇట్లా అతికించడం ఓపెన్ క్లోజ్ చేయడానికి ఇట్లా వర్క్ కావాలి కదా. అంటే ఇప్పుడైతే మన యూజ్ వచ్చేసింది. ఈ టేప్ రోల్ వర్సెస్ ఈ టేప్ రోల్ వచ్చేసింది కదా మంచిగా. ఇప్పుడైతే ఆ టేప్ రోల్ ఫైండ్ చేయాలి, ఒక పెద్ద టాస్క్. ఇప్పుడైతే ఆ టేప్ ఫైండింగ్ అయితే వచ్చేసింది. ఇంకెప్పుడు ఫోల్డ్ చేయాలి చేస్తున్నాం. ఇది అతికిచ్చేసేసి ఇప్పుడైతే ఇది చేసేద్దాం. ఫస్ట్ అయితే దీనికి అతికిచ్చేసినాం కదా, ఇప్పుడైతే దీనికి అతికిచ్చేసేసి ఇప్పుడైతే మీకు ఇక్కడ చిన్న పార్ట్ చూపిస్తున్నాం కదా. ఇప్పుడైతే మనకి చిన్న పార్ట్ ఉంది కదా, ఇట్లా కట్ చేసుకొని దీనికి అతికిచ్చేసి అలాగే ఇది కూడా అట్లానే చేసేసుకున్నాం. ఇప్పుడైతే అట్లా చేసేసుకున్నాం కదా, అంటే ఇప్పుడు ఈజీగా ఇట్లా అనడానికి అయిపోతుంది. ఇప్పుడైతే మనం డిఫరెంట్ టైప్లో చేస్తున్నాం. అంటే ఎట్లా అంటే ఇక్కడ ఒక బీడ్ అతికేయాలి, లేదంటే ఒకటి అతికేయాలి ఇట్లా. దాని తర్వాత ఒక బీడ అతికిచ్చేసేద్దాం. ఈ వైట్ బీడ్ అయితే మన దగ్గరకు వచ్చేసింది. అయితే క్లోజ్ చేసేసి ఇది మనం ఇట్లా అంటాం కదా, ఇక్కడైతే కంపార్ట్ అతికిచ్చేసేసి ఇక్కడ మన వైట్ బాల్ అయితే అతికిచ్చేసేద్దాం. ఇక్కడైతే కొంచెంసేపు ఆరని, అది ఆరేంత వరకు ఇప్పుడైతే మనం క్రాస్ అయిపోయింది. మళ్ళీ అతికేయాలా. ఇప్పుడైతే ఇట్లా కట్ చేసేసి ఇక్కడ కింద ఇట్లా చేయాలి. మళ్ళీ తప్పు చేస్తే అంతే. ఇంకా
నేనా ఎప్పుడైతే మనం ఇట్లా అతికిచ్చేసినాం కదా, ఒక 15 minutes ఇట్లనే ఉంచాలి పక్కన. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మన దగ్గర ఒక దారం ఉంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. నాకైతే ఒక పీస్ ఆఫ్ దారం దొరికింది ఇక్కడ. దీనికైతే ఇట్లుంది, మళ్ళీ రాంగ్ అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇట్లుందా, ఎక్కడ ఉందా ఇప్పుడు బాక్స్ది బాటమ్. ఇప్పుడు ఇదైతే ఈక్వల్ సైజ్ ఉండాలి. ఇంకా దీని చుట్టూ అయితే టేప్ అయితే రోల్ చేసేద్దాం. మనకైతే ఈ టేప్ యూజ్ఫుల్ అయిపోతుంది, కానీ టేప్ అయితే ఫైండ్ చేయడం మస్తు హార్డ్ తెలుసా. మీకైతే ఈజీ దొరికేసింది, మాట్లాడుకుంటేనే దొరికేస్తుంది తెలుసా అన్నీ. అది కూడా మీ వల్లనే, మీరు ఒక లైక్ కామెంట్ లీవ్ చేస్తేనే అన్నీ వస్తాయి నాకు. మీకు కూడా కొన్ని వీడియోస్ చేయొచ్చు, స్ట్రెంగ్త్ వస్తుంది నాకు. చూడండి ఎట్లా వస్తుందో. సో మనకైతే ఫైనల్లీ వచ్చేసింది గైస్. ఇట్లా పెట్టేసి ఇట్లా రోల్ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఉందా, ఫస్ట్ అయితే మిగిలిన పార్ట్ ఇట్లా రోల్ చేసేసి దాని తర్వాత ఇట్లా ఇంత టేప్ అయితే చాలా అనిపిస్తుంది. ఇప్పుడైతే కట్ చేసేద్దాం. కట్ చేసేసినాం కదా. ఓ సారీ, కింద వరకు అయితే వచ్చేసింది. అయితే ఖచ్చితంగా క్లియర్ టేప్ అతికిచ్చేసేయాలి అనిపిస్తుంది నాకైతే. అందుకే గైస్ క్లియర్ టేప్ ఎమర్జెన్సీ. ఓకే, మన క్లియర్ టేప్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఇది ఉందా, కొంచెం చిన్నగా కట్ చేస్తాం కదా. అయితే ఇట్లా కట్ చేసేస్తే అది ఉండట్లే కాబట్టి గమ్ పెట్టి ఇట్లా పెట్టేసేయాలి. అదే మీకు లాస్ట్ చూపిస్తా. మీకు కూడా ఇది మేక్ చేసుకోవాలంటే ఇట్లానే మేక్ చేసుకోవచ్చు. మనకైతే ఇంకా టేప్ కావాలా. ఇప్పుడైతే ఇట్లా ఫోల్డ్ చేద్దాం దీన్ని కూడా. మనకి ఇట్లా వచ్చింది కదా.
ఇట్లా పెట్టేసినాం కదా. ఇప్పుడైతే మన దగ్గర ఇది ఉంది కదా, ఇక్కడైతే అతికిచ్చేసేద్దాం. మనకి యూజ్ వచ్చేసింది. నా ప్లీజ్ నా వీడియోకి నచ్చుతుంది కామెంట్ చేయండి ప్లీజ్. నా కోసం అంటే మీకోసం అన్న సంతోషంగా ఉండాలంటే ఒక్కలైతే కటన్న సాలు. ఇప్పుడైతే ఎడకి అనమాట, చాలా లూజ్ అయిపోతుంది కదా, కాబట్టి ఈడ కట్టాలి. ఇప్పుడు ఇంకా లూజ్ అవుతుంది, ఈడక్కిస్తే సెట్. లేకుంటే ఇవన్నీ కాకుండా మనకు ఒక ఈజీ మెథడ్ అంటే బాల్ని బయటికి తీయాలి, టేప్ని కూడా తీసేసాం. ఇది ఉందా ఈడక్కకుండా ఈడక్కిచ్చేస్తే చెప్పండి. ఇప్పుడైతే మనం ఇప్పుడు ఎట్లా చేస్తున్నామంటే ఇక్కడైతే నాకు మస్తు ఈడ ఇలాంటివి కలెక్ట్ చేసేస్తాం. అంటే 4 చాలు మనకి. నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫ్లవర్ షేప్లా ఇప్పుడైతే మనకి ఇది ఉంది కదా, మనకి ఇది ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, అయితే ఇదైతే మనం మధ్యలో పెట్టేయాలా. దాని తర్వాత ఇక్కడ 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 దాని తర్వాత ఇక్కడ లాస్ట్ కాదు, ఇంకా 2 కావాలా. సారీ గైస్, ఇట్లా పొరపాటున అయిపోయింది, తర్వాత క్లీనప్ చేస్తాలే. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, వీటిపైన ఇట్లా మొత్తం పోతుంది కదా, ఎంత ట్రై చేద్దామన్నా ఒక మంచిగా చేద్దామనుకుంటే ఇట్లనే అవ్వాలా అనిపిస్తుంది తెలుసా.
ఉంది కదా, ఇట్లయితే కట్ చేసేస్తాం. చేసింది కూడా పెట్టేసి సారీ ఫర్ ద మిస్టేక్. మళ్ళా దీన్ని ఇప్పుడైతే ఈజీగా ఫైండ్ అయిపోతాను. చేస్తుందా చెప్పాలి. ఇప్పుడైతే ఇట్లా కర్వ్ చేసేసి కర్వ్గా చేసిన తర్వాత సో మనకైతే ఇప్పుడైతే లాస్ట్ అన్నమాట. బాగుందంటే లైక్ కామెంట్ చేసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. ఇక్కడైతే ఇక్కడైతే పుల్ దిస్ అని రాసేసినాం కదా, ఇక్కడ ఉంది కదా. ఇప్పుడైతే ఇవన్నీ క్లియర్ చేసేసి సో గైస్ ఇదే మన లాస్ట్. ఇంకా మన బీట్స్ అయితే తెచ్చేసి దీంట్లోని వేసేద్దాం. అంటే నేను ఒక ప్యాకింగ్ ఆర్డర్ చేస్తాను కదా కేక్. సో మనది వచ్చేసి ఇక్కడ అయిపోయింది. మీరు చూసినట్లుగా ఇక్కడ బాగుంది కదా. ఇప్పుడైతే మీరు చూడగానే ఎంత బాగుంది కదా. సో దిస్ ఈస్ ద లాస్ట్ ఫైనల్ ఆఫ్ దిస్. సో